ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి రవిగ్రహం ఇప్పుడు సప్తమ స్థానానికి వెళ్ళి ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడితోటి కలిపి సప్తమ స్థానంలో, అది కూడా బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సప్తమ స్థానం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. అంటే సప్తమ స్థానం అటు ఉద్యోగానికి కీలకం, భాగస్వామ్య వ్యాపారాలకి, అలాగే వైవాహిక జీవితానికి, పబ్లిక్ రిలేషన్కి, అలాగే భోజన సౌఖ్యానికి, వీటన్నిటికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ఎప్పుడైతే సప్తమంలో రవి బుధుడు వక్రించి ఉన్నారో ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే అటు జీవిత భాగస్వామికి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య రావచ్చు, లేదా కుటుంబానికి దూరంగా వెళ్ళొచ్చు. అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబానికి కొంత దూరంగా వెళ్ళి జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. లేదా స్థానచలనాన్ని కలిగించవచ్చు, ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడం, లేదా ఆ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. అంతేకాక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం మాత్రం మీకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. షష్ఠ స్థానంలో కుజగ్రహం ఉండడం వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నది శాస్త్రం. కాబట్టి అటు మీకు ఉండేటువంటి ఇబ్బందులేవి కూడా ఆయన పెరగకుండా ఉన్న వాటిని దూరం చేస్తూ కుజగ్రహం మీకు ఎప్పటికప్పుడు సహాయకారిగానే ఉంటారు. ఇక గురుగ్రహం లాభస్థానంలో ఉండడం యశస్సుకి కారణం. అంటే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కుజగురులు ఇద్దరు కూడా కల్పిస్తూ ఉంటారు. అటు మీ ఉద్యోగపరంగా మీరు ఏదైనా కష్టపడినా, వ్యాపార పరంగా కష్టపడి కొత్త సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా, వీటన్నిటికీ తగినటువంటి ప్రతిఫలం అటు ధన రూపేణా కానీ, పేరు ప్రఖ్యాతల రూపేణా కానీ, ఇలా ఏదైనా మీకు మంచి అవకాశాలను కల్పించి వాటిలో మిమ్మల్ని కష్టపెట్టించి అటు మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి సమస్యలు తగ్గుముఖం పడతాయి, అలాగే రుణబాధలు తగ్గుతాయి, రోగబాధలు తగ్గుతాయి. ఈ వారంలో ప్రత్యేకించి చేసేదల్లా కొంత ప్రయాణాలు, జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మాత్రం కొంత మీరు శ్రద్ధ వహిస్తూ ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా అయితే సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్థిరచరాస్తుల తాలూకు అమ్మకాలు, కొనుగోలు, ఏదైనా ఇళ్ళు, స్థలము, పొలము, బంగారము, వాహనములు ఇటువంటివి కొనేటప్పుడు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడము, మీ యొక్క స్థాయి ఏంటో తెలుసుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. మౌఖిక పరీక్షలు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుటుంబ సమస్యలు తగ్గడానికి స్త్రీలకి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి గరికతోటి అష్టోత్తర శతనామావళి 108 నామాలతోటి అర్చన చేసి ఆ గరికని ప్రతిరోజు కూడా తల మీద ధారణ చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.